హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రజెంట్ హైదరాబాద్లో కోట్లు సంపాదించే వ్యక్తి బతుకడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఒక మిక్చర్ బండి పెట్టుకొని ఐస్ క్రీమ్ బండి పెట్టుకొని బతికే వ్యక్తులు కూడా వీలుగా ఉంటుంది. అలాంటి ఈ హైదరాబాద్లో ఈరోజు మనం ఒక వ్యక్తి 8 సంవత్సరాలుగా ఒక బండి పెట్టుకొని ఒక కుటుంబాన్ని రన్ చేస్తా తన జీవనాన్ని ఇదే ప్లేస్లో పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వెళ్దాం. హాయ్ బాబాయ్, మీ పేరేంటి? నా పేరు రామకృష్ణ. ఓకే, ఏ ఊరు మీది? జనగాం జనగాం. జనగాం జిల్లా. ఓకే, ఎంతకాలం నుంచి ఇదే ప్లేస్లో ఈ మిక్చర్ బండి పెట్టుకొని మీరు ఉంటున్నారు? నేను ఒక 8 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండవచ్చు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు ప్రజెంట్? ఇక్కడ బనమశమ్మ కాడ ఉంటాం. ఓకే, అద్దిల్లేనా సొంత ఇల్లా? అద్దిల్లే, కిరాయిల్లే. సొంతం లేవు, ఇక్కడ లేవు మాకు. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికి? బిడ్డకి అయింది, కొడుకు అయింది. కొడుకు ఉన్నాడు, ఇంకో చిన్న కొడుకు ఉన్నాడు పెళ్లికి. అందరు కలిసే ఉంటారు? అందరం కలిసి ఉంటాం. ఓకే, ఈ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? అసలు ఫస్ట్ నుంచి ఏం చేసేవాళ్ళు? ఈ వ్యాపారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఫస్ట్లో వ్యవసాయం చేసేది నేను ఊర్లే. వ్యవసాయం మీద లాభం లేక వచ్చి ఇక్కడ వచ్చిన. ఓకే, 8 సంవత్సరాల నుంచి ఇదే మిక్చర్ బండి అమ్ముకుంటారా? ఇది అమ్ముతాం. ఓకే, ఇది అమ్ముతాం. ఎన్నింటికి పొద్దున్నే స్టార్ట్ చేస్తారు? 3 గంటలకు వస్తా, సాయంత్రం 3 గంటలకు వస్తా. 3 గంటల నుంచి మళ్ళీ రాయిటు 12, 1 అవుతుంది. 12 వరకు ఉంటారు? 12 వరకు జనాలు వస్తూనే ఉంటారా? వస్తారు. ఓకే, జనాలు వస్తారు, మామూలుగా వస్తారు. ఓకే, సండే ఆదివారం బాగానే వస్తారు, వాళ్ళు రారు. ఓకే, మీ కుటుంబం మొత్తం కూడా దీని మీదే ఆధారపడి బతికితే ప్రజెంట్? లేదు, వేరే పని చేస్తారు. పిల్లలు అమ్మనగా చదివించిన వాళ్ళని, కానీ చదివించిన రావా అనేది ఏం లేదు అని మళ్ళీ మార్కెట్కి వాది పని చేసుకుంటారు అంతే. ఓకే, ఫస్ట్ నుంచి చదివించడం కూడా దీని మీద ఆధారమే కదా మీరు? లేదు, వ్యవసాయం. ఓకే, ఇప్పుడైతే ఇదే 8 సంవత్సరాల నుంచి ఉదయాన్నే ఎన్నింటికి లేచి అసలు స్టార్ట్ చేయడం, ఇంటి దగ్గర ఎన్నింటి ప్రిపేర్ చేసుకుని వస్తారు? 6 గంటలు, 7 గంటలు వేస్తా. ఆ మారు అదొకటి తెచ్చుకొని సామాన్ తెచ్చుకుంటారు. 9, 10, 11 అవుతుంది. మాలు చేసుకొని అని తయారు పెట్టుకుంటారు. 1 అవుతుంది. 1ంటికి అన్నం దీన్ని కాసేపు అయినాక 2 గంటలకు 3 గంటలకు బయలుదేరుతాం. ఓకే, ప్రతిరోజు మీరు ఇదే పని. తెచ్చుకున్న సరుకు అంత అయిపోయింది అంటారా? గిరాక్ అయితే అవుతుంది, గిరాక్ కాకపోతే కాదు. ఓకే, రోజుకి ఎంత పోయినా మీరు ఓకే బతకడానికి వీలుగా సంపాదించగలరా? ఖర్చులు వెళ్తాయి, నా ఖర్చులు నాకు వెళ్తాయి అని. ఇంట్లో ఖర్చు ఇది అది వెళ్తాయి. ఇప్పుడు మీ ఆవిడ మీరు దీని మీదే బతుకుతారు? ఓకే, ఇద్దరం దీని మీదే. 8 ఏళ్ళ నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయారా? ఇక ఇక్కడే వచ్చేసి. మరి ఇప్పుడు మీరు దీని మీద వచ్చే ఆదాయంతో మీరు ఇంటద్ది కానీ మీరు ఉండటానికి కానీ అన్ని దీని మీదే కదా? దీని మీద అంటే దీని మీద వెళ్ళదులే, ఖర్చులే ఉంటాయి కొన్ని. కానీ కాకపోతే మా కొడుకు మీ ఇద్దరు ఖర్చులు అయితే దీని మీద, మీ కుటుంబం మీ భార్య మీరైతే మాత్రం దీని మీదే ఆధారం. ఓకే, ఎవరు పోలీసులు కానీ ఎవరిని వచ్చి బండి పెట్టుకు అలాంటివి ఏమనరా? ఏమన్నారు వాళ్ళు ఎవరేమన్నారు. ఓకే, వాళ్ళ మీద పొద్దున్న నిద్ర లేచి మీ ఆవిడ మీరు అన్ని ప్రిపేర్ చేసుకుని మీరు బండి కట్టుకొని వస్తారు? ఓకే, మీ ఊరు వెళ్తుంటారు ఎప్పుడన్నా? పోతాం, ఊరికి పోతాం. నెలకోసారి 2 నెలలకోసారి అట్లా పోతాం. మీకు పింఛన్ వచ్చిద్దా? రాదు, పింఛన్ రాదు. పింఛన్ ఇస్తలేరు మాకు. 2-3 వేలు ఖర్చు పెట్టాం. కేసీఆర్ కానీ రూపాయి కూడా రాదు. నాయపోయినాయి కానీ నాకు రాలేదు. మీ ఆవిడకి కూడా లేదా? లేదు. ఓకే, మా ఆవిడ కూడా నడవరాదు సరిగా. అంటే కొంచెం నరం సతికిందంట, నడవరాదు. ఆయన కూడా రాలేదు పింఛన్. ఓకే, ఇప్పుడు ఇద్దరు పింఛన్ రాదు? ఇద్దరికి రాదు, మా ఇద్దరికి రాదు. మీ భార్య మీరు మాత్రం దీని మీదే జీవనం కొనసాగిస్తారు? దీని మీద ఏదైనా కావాలంటే ఎప్పుడన్నా మీ పిల్లలు సాయం చేస్తారు? చేస్తారు, ఇస్తారు. ఓకే, చిన్న కొడుకు నాయంబడే ఉంటాడు. అని పెళ్ళి అవ్వలే? పెళ్లి కాలే. నాయంబడే ఉంటాడు, నాతోనే ఉంటాడు. ఓకే, అంతా మేము ఇద్దరం ఒక దగ్గరే చేసుకుని చేస్తాం. రొటీస్ అంతా. గవర్నమెంట్ చూస్తున్నారా? గవర్నమెంట్ ఎలా ఉందంటారు? ఇప్పుడంటే కొంచెం ఇప్పుడు ఇది బాగానే ఉండదులే. కాంగ్రెసే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అవునా? 200 యూనిట్లో కరెంటు మాఫీ అవుతుంది. మీకు అవుతున్నాయి ఈ పథకం? అవుతుంది. 200 యూనిట్లు పోతుంది. గ్యాస్ 300 పడుతున్నాయి. ఒకటైతే సాయం. బస్సు కూడా లేడీస్కు మంచిగానే ఉన్నది. ఓకే, ఏం కాంగ్రెస్ పెద్దగా ఏం చేయట్లేదు, అసలు అన్ని మాటలే చదువుతుంది కానీ ఏం చేయట్లేదు అంటున్నారు ఈ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ వాళ్ళు. అంటే ఎందుకు చేస్తలేదు? శేషకాడికి చేస్తూనే ఉన్నాడు, బాగా చేస్తాడు. మీకైతే నచ్చింది అంటారు?
నాకైతే ఆ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిన రూపాయి కూడా ఆయన 10,000 బర్రె లోన్ ఇస్తాను, బర్రె లోన్ పోయింది, అన్ని పోయినాయి, ఇల్లు ఇస్తాను, ఇల్లు పోయింది, అన్ని పోయినాయి, ఏది చేయలే. నాకు ఈయన ఒక 200 రూపాయలు 200 యూనిట్లు కట్ అవుతుంది నెలలకు. గ్యాస్కు 300 పడుతున్నాయి, గదన నయం అవుతుంది. ఓకే, నెక్స్ట్ పింఛన్ కూడా అప్లై చేసుకుంటారు. చేస్తా కానీ వస్తుందో రాదో తెలియదు. ఇక 2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు ఇంకా నాకు. అవ్వలేదా? కాలేదు. చాలా మందికి అయింది అంటున్నారు కదా. కొందరికి అయింది, చాలా భారత మందం అయిందట. ఇంకా 70 పైసలు అయిందట, ఇంకా 30 పైసలు అవుతుందో కాదో తెలియదు. మరి అది అయ్యేది తెలియదు, కాని తెలియదు మన ఉన్న దాంట్లో అయితే హైదరాబాద్లో మీరు బతకడానికి ప్రస్తుతానికి బాగానే ఉంది. బాగానే ఉంది, పర్లేదు. వచ్చిన కాడికి అయితే మంచిగానే బతాను, మంచిగా ఉంది. మీ ఆరోగ్యం కానీ అన్నీ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఏదైనా బాగాలేకపోయినా దవాఖానకి వెళ్ళినా కూడా బాగానే చూస్తారా? వెళ్తారా ఎప్పుడన్నా? పోతాం. ఇప్పటి కూడా మేము మందులకైతే పడతాం. ప్రభుత్వ దవాఖానకి వెళ్తారా? వెళ్తాం, పోతాం, చూపించుకుంటాం. ప్రస్తుతానికి అయితే మీకు అంతా దీని మీదే మీ కుటుంబం ఆధారపడి ఉంది. దీని మీదనే ఇక ఎక్కువ దీని మీదనే ఇక. వాళ్ళ డ్యూటీలు అంటే వస్తాయి రావు, నెల వస్తావు నెల రావు, ఇట్లా బాగున్న రోజు పెట్టుకుంటారు, బాగాలేని రోజు రెస్ట్ తీసుకుంటారు ఇంటి దగ్గర. ఇంటి దగ్గర ఉంటారు. ఇక అదైతే రోజు రొక్కం ఇది. చేతనైనా చేత కాకుండా రావాలి, ఊరుకోవాలి. 8 సంవత్సరాల నుంచి మ్యాక్స్ ఇక్కడే పెట్టుకుంటారు ఎక్కువ పర్సెంట్. ఇక్కడనే పెట్టుకుంటాం. ఒక సంవత్సరం ఊరికి పోయినాం, ఒక సంవత్సరం ఊరికి పోయి మళ్ళీ వచ్చాం. మళ్ళీ ఇదే వ్యాపారం. ఇది ఇక్కడ రెంట్కుంటున్నా మీ కరెంటు మాఫీ కానీ బాగానే జరుగుతున్నాయి. కరెంటు మాఫీ అయితే అవుతుంది. ఈడ అవుతుంది, ఊర్లో కూడా అవుతుంది. మా కొడుకు పేరు మీద ఊర్లో అవుతుంది. ఓకే, ఈడ నా పేరు మీద, మా భార్య పేరు మీద. రేవంత్ రెడ్డి గారు ఏం చేయట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు కదా, ఏం లేదు మీకైతే బాగుంది. బాగానే ఉంది. ఓకే, ఇక బాగా అంటే మంచిగా చేసిన బాగా మంచివాడు అంటారు. మంచిగా నాకు రుణమాఫీ కూడా వాళ్ళే, కానీ ఇక మంచిగా చేసినా ఆయనదే అనుకోవాలి. కానీ నాకే ఇంకా బర్రె లోన్ అని ఇది అని అదా అని పెట్టించిండు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు 50-60 వేలు దండగా పెట్టించిండు నాకు. ఆ బర్రె లోన్ రాలే, గిర్రది రాలే, ఏది రాలేదు. ఇక ఇవాళ నెలకు 200 రూపాయలు కట్ అవుతుంది. అదే నయం కదా గవర్నమెంట్ ఏంటి, అదన్నా కొద్దిగా సాయం. సచివాలయం ఇక్కడ పెడతావు, ఎప్పుడన్నా అక్కడికి వెళ్తావా? నేను పోను అక్కడికి పోను. అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళు అంటే మా వాళ్ళు, వాళ్ళు అందరూ అంతే. ఎక్కడో లేబర్ అంటే వాళ్ళదే, ఎక్కడో అక్కడనే. ఇక థ్యాంక్ యూ బాబాయ్. అది చూశారుగా, బాబాయ్ 8 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఈ బండి పెట్టుకొని తన భార్యని తన్ని చూసుకొని బతుకుతూ ఉన్నారు. పిల్లలకి 2 పెళ్ళిళ్ళు చేశారు, ఒక పిల్లడు వాళ్ళతోనే ఉంటున్నాడంట. పనిలో పనిగా రేవంత్ రెడ్డి గారు పరిపాలన కూడా బాగుందని ఆయన మనసులో మాట కూడా మన ఛానల్కి చెప్పే ప్రయత్నం చేశాడు. ఓకే, థ్యాంక్ యూ.